పంచాయతీ వివేకానంద నగర్ లో ఉన్నాం. మనం రాబో సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తే అంటే మేము టికెట్ రేసులో ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఆయనకు కానుకగా మరోసారి చెప్తున్నాను, దాదాపు 30,000 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో ఆయనకు కానుక ఇస్తానని చెప్పి కూడా నేను చెప్తున్నాను. మీరంతా చూస్తున్నారు ఇక్కడ ఈ స్పందన ఏ నాయకునికైనా కానీ ఉందా చెప్పండి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మేము గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు 35-40 సంవత్సరాల నుండి మా అన్నగారు 12 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉన్నారు. మేము కూడా మాకు చేతనైనంత వరకు ఈ పంచాయతీలో కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము. సర్పంచ్ అయినామంటే ఈ యొక్క ఊరికే అన్ని కాలువలు అయిపోయేసాం. ఇంకా 1-2 కాలువలు ఉన్నాయి. అవి కూడా మాట ఇస్తున్నాను. ఈడ ఖచ్చితంగా కూడా ఈ కాలనీకి ఆ కాలువలు కూడా అయిపోయేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన పొద్దుటూరు నియోజకవర్గానికి ఆలోచన చేసి మంచి వ్యక్తి మా లాంటి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితమైన మెజార్టీ తెప్పించి ఆయనకు కానుక ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. వచ్చినప్పుడు మేము ఆలోచన చేస్తాం మేమేం చేయాలా ఏం కదా అనేది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గం గురించి ప్రతి ఒక్క అణువు కూడా తెలుసు. ఆయనకి ఎవరికి టికెట్ ఇస్తే మంచి పేరు ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, ఎవరు మంచి వ్యక్తి, ఎవరు ప్రజల్లో మమేకమై ఉన్నారు, ప్రజల అవసరాలు ఎవరు తీస్తున్నారు, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఎవరైతే బాగుపరుస్తారు అనేది ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మాకిస్తే ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లె పంచాయతీ దాదాపు 3 సంవత్సరాలు అయింది. నిన్నటి రోజుకు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి గెలిచి ఎంత అభివృద్ధి చేశామో మేము చెప్తే కాదు, ఇక్కడ ప్రజలను అడగని తెలుస్తుంది. అలాగే మాకు టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అత్యధికమైనటువంటి మంచి మెజారిటీతో గెలిపించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం సస్యశ్యామలంగా మంచిగా బాగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. ఖచ్చితంగా మాకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు క్యాండిడేట్ను ప్రకటించలేదంటే అధికారికంగా మా గురించి కూడా ఏ సర్వేలు అడిగినా, ఎవరిని ఎక్కడ టీ బంకులు అడిగినా, బంగారంగంలో అడిగినా, ఆటోలను అడిగినా, ట్రాక్టర్లలో అడిగినా, ఎవరిని అడిగినా కూడా శివచంద్రారెడ్డి 10 రూపాయలు భోజనం పెడుతున్నాడు, ఆయన అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి నోట మంచిగా చెప్తున్నారు. కావున ఈ పంచాయతీలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి ఘనత మాకుంది. ప్రతి ఒక్క ఏ పని అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ వచ్చి అడిగితే మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తూ ప్రజలలో ఎప్పుడూ మమేకమై ఉన్నాము. కావున గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరోసారి ఆలోచన చేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని కాపాడుకుందాం మనమందరము ఖచ్చితంగా. ఎందుకంటే మీకు తెలుసునో తెలియదో, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు గతంలో 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడినప్పుడు ఆయనకు తెలుగుదేశంతో సపోర్ట్ చేసి పాలెం శ్రీకాంత్ రెడ్డికి మెజార్టీ తెప్పించినటువంటి ఘనత ఆయనకుంది. ఇప్పుడు కూడా మేము ఎప్పటికీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాము. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఎనలేని సేవలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళం మేము, మా కుటుంబము. ఇంకా ఆయన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు అర్పించేదానికైనా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి మంచి వ్యక్తిని అంటే మమ్మల్ని నాకే ఇస్తే కనుక నేను మళ్ళా గంటాపదంగా చెప్తున్నాను, ఖచ్చితమైన మెజార్టీతో తెప్పిస్తాను. ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించి నన్ను హక్కున చేర్చుకున్నటువంటి వారికి, నాతో నడిచినటువంటి వారు ఈ రోజు ఆదివారం రోజైనా కూడా ఇంట్లో ఎన్ని సమస్యలున్నా లెక్క చేయకోకుండా నాతో నడిచినటువంటి వారికి, నాతోటి వచ్చినటువంటి వారికి, మా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా
పేరు పేరున మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పంచాయతీ పరిధిలో కాదు, రాజపాలెం మండలంలో చేశాం, తాళమాపురంలో చేశాం, ఈ రోజు ఇక్కడే చేస్తున్నాం. టికెట్ వచ్చినంత వరకు ఎవరికి కన్ఫర్మ్ అవుతుంది ఏం కదా అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేస్తారు. మాకు టికెట్ కన్ఫర్మ్ అయితే గిన ప్రతి ఒక్క అణువు ఈ వీధి ఇల్లు తిరిగి ఒక సూరి కాదు 5 సూర్లు తిరిగి వారి మండలంలో కొన్ని మంచి ఓట్లతో మెజార్టీతో ఎంపీ ఓట్లు కానీ మాకు శాసనసభ్యులు కానీ ఎక్కువ మెజార్టీ ఈ పులివెందుల తర్వాత పొద్దుటూరే వచ్చేటట్టు మాకు ఇస్తే వస్తాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా సెలవు. ఏ సమస్యనైనా తన భుజ కేంద్రాలు వేసుకున్నటువంటి మా మిత్రుడు సుమంతుకు ఇక్కడికి వచ్చినటువంటి ఇర్ఫాన్ బాష్ అయితేనేమి, మురళీ గారు అయితేనేమి, భాస్కర్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మరోమారు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను.